హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా సలార్ మూవీ నుంచో, ది రాజా సాబ్ నుంచో, కల్కి సెకండ్ పార్ట్ నుంచో అప్డేట్ అయితే వస్తుంది అనుకున్నాం. కానీ ఇదేది కాకుండా ఒక కొత్త మూవీ టైటిల్ అయితే రిలీజ్ చేశాడు. ఫౌజీ అనుకుంటా ఒక కొత్త మూవీ టైటిల్ అయితే రిలీజ్ చేశారు ఫ్యాన్స్ కోసం. ఆ మూవీ టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక సైనికుడు రిలేటెడ్ గా వచ్చే మూవీ అన్నట్టుగా ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది హను రాఘవపూడి. ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ అయితే 2027 కల్లా థియేటర్స్ లో రానుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ టైటిల్ తో ఉన్న పోస్టర్ చూస్తుంటే ఫ్యాన్స్ కి అయితే పోనకాలే. ఆ పోస్టర్ అయితే వేరే లెవెల్లో రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ ని చూస్తుంటేనే ఒక పాన్ ఇండియా లెవెల్ హీరోకి ఉండాల్సిన రేంజ్ అనేది కనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఒక మీడియా ఇంటర్వ్యూలో హను రాఘవపూడి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యయనాల నుంచి తీసుకున్న ఒక సోల్జర్ యొక్క స్టోరీ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చూస్తుంటే ఒక బయోపిక్ మూవీ లాగా ఉంది. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న మూవీ ఇదైతే మాత్రం. ఈ మూవీ ఒక స్పై మూవీ లాగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ ని చూస్తుంటే ఒకవైపు ఆంగ్లేయుల జెండాని తగలబెట్టేస్తున్నట్టుగా, జెండా మీద నడుస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. ఆ పోస్టర్ ని చూస్తుంటే ప్రభాస్ లుక్ లో ఒక ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు ఒక సోల్జర్ యొక్క బయోపిక్ లాగా చూపించబోతున్నట్టుగా చెప్తున్నాడు హను రాఘవపూడి. ఈ పోస్టర్ ని చూశాక మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.